హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక కొత్త వీడియోతో వచ్చేసానండి. గులాబ్ జామున్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా సూపర్ టేస్టీగా ఉండే. చూడండి ఫ్రెండ్స్ లోపల కూడా ఎంత బాగా జ్యూసీగా ఉందో, బాగా కుక్ అయినాయండి. చూడండి చాలా సూపర్ టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇందుకోసం అయితే ముందుగా మేము 2 గులాబ్ జామున్ ప్యాకెట్ తీసేసుకున్నామండి. తర్వాత ఒక బౌల్ తీసేసుకొని ఇందులో వేసేసుకున్నాం. చూడండి గులాబ్ జామున్ 2 ప్యాకెట్లు వేసేసుకున్నామండి. ఇప్పుడు ఇందులోనేమో పాలు వేస్తున్నామండి, పచ్చి పాలే అలాగే చిక్కగా వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలండి. పాలు వేయడం వల్ల బాగా లోపల కూడా బాగా కుక్ అయితే బాగా జ్యూసీగా ఉంటాయి గులాబ్ జామున్ అనేవి. చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇలా పాలు వేసుకొని కలిపేసుకోవాలండి. తర్వాత కొద్దిగా వాటర్ కూడా వేసుకొని కలిపేసుకోవచ్చు, లేకపోతే మొత్తం పాలైనా వేసుకొని కలుపుకోవచ్చు. అట్లా వేయంగానే కరిగిపోతాయండి, అంటే బాగుంటాయి. ఏమంటే కొద్దిగా పాలు కూడా పడితే టేస్టీగా ఉంటాయి, లోపల బాగా జ్యూసీగా ఉంటాయి గులాబ్ జామున్ అనేవి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంతా బాగుంటాయండి. తప్పకుండా మీకు ట్రై చేయండి. ఇలా బాగా కలిపేసుకున్నామండి చపాతీ ముద్దలాగా. తర్వాత ఇలా చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేసేసుకున్నామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాగే మొత్తం చేసేసుకున్నామండి. తర్వాత స్టవ్ మీద ఒక బండి పెట్టేసుకొని తర్వాత ఇందులోకి ఒక 4 గ్లాసుల షుగర్ వేసేసుకున్నామండి. 2 ప్యాకెట్లకి 1 కిలో వరకు షుగర్ వేసేసుకున్నాం. తర్వాత 1 లీటర్న్నర కన్నా కొద్దిగా ఎక్కువ వాటర్ వేసేసుకోవాలండి, సరిపోద్ది. ఇలా వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు పక్కన స్టవ్ మీద ఇలా ఒక బండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కే లోపల ఇవి చూడండి షుగర్ మొత్తం కరిగిపోయింది. ఇలా కలిపేసుకోవాలండి. ఇలా మరుగుతుంది. ఈ లోప ఇక్కడైతే ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది. ఒక చిన్నది వేసి చూస్తున్నాం ముందు అయితే గులాబ్ జామున్. ఇప్పుడు అయిందండి. ఇప్పుడు అన్నీ ఇలా వేసేసుకోవాలి. అన్నీ హైలో పెట్టుకోకండి, సిమ్లో పెట్టుకోకుండా మీడియంలో పెట్టేసుకోండి, చాలా బాగా కుక్ అవుతాయి. తర్వాత ఇలా బాగా కలిపేసుకోవాలండి. చూడండి లావు అయిపోయినాయి కదా బెలూన్స్ అనేవి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నచ్చితే ముందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా, బాగా మెరూన్ కలర్ రావాలండి, అప్పుడైతే బాగుంటాయి. చూడండి ఇలా ఈ కలర్లో వచ్చినప్పుడు తీసేసుకుంటే మనం షుగర్లో వేసినప్పుడు కూడా పాకంలో కలర్ అనేది కొద్దిగా చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్ వస్తాయి. ఇలా వచ్చినప్పుడు అన్నీ తీసేసుకున్నాం. చూడండి ఇప్పుడు కొన్ని ఉన్నాయి కదా బెలూన్స్ అయితే ఇవన్నీ వేసేసుకున్నాం. ఇవి కూడా ఇలాగే మెరూన్ కలర్లో వచ్చినప్పుడు తీసేసుకుంటాం. పాకం అనేది ఇలా వచ్చిందండి. ఇప్పుడైతే ఇంకా కొద్దిగా పాకం కావాలి. గులాబ్ జామున్కి పాకం అనేది కొద్దిగా బాగా అయితేనే బాగుంటుందండి. ఇందులో అయితే ఇలాచీ పౌడర్ అయితే వేసేసుకున్నామండి. అందులో ఇలాచీలు కూడా అలాగే వేసేసినాం, టేస్ట్ బాగుంటుంది కాబట్టి. ఇలా మరుగుతుంది చూడండి. కొద్దిగా జిగటగా అనిపిస్తుందండి, ఎక్కువ లేదు. ఇంకా కొద్దిగా అయితే బాగుంటుంది. ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి. చూడండి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా ఉంటే ఇంకా సరిపోదండి. పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈలోపు గులాబ్ జామ్స్ అన్నీ ఆయిల్ అది వేసి తీసేసినాం, అయిపోయినాయి కదా. ఇప్పుడైతే ఇవన్నీ ఇలా వేసేసుకోవాలండి గులాబ్ జామ్ పాకంలోకి, షుగర్ పాకంలోకి వేసేసుకొని. ప్లీజ్ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్. చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే, తప్పకుండా మీకు ట్రై చేయండి ఫ్రెండ్స్, అస్సలు మిస్ కాకండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా పాలు వేసి చేస్తే ఇంకా చాలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇలా మొత్తం వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి. చూడండి ఎంత బాగున్నాయి, చాలా జ్యూసీగా చాలా బాగుంటాయండి. కొద్దిసేపు అలాగే వదిలేయాలి, ఒక అరగంట గంట. ఇప్పుడు చాలా బాగుంటాయి. కొద్దిగా సేపు మూత పెట్టేసుకున్నామండి, ఒక 10 నిమిషాలు. తర్వాత ఇవన్నీ మళ్ళీ ఒక బౌల్లో వేసేసుకొని అన్నీ తీసి
పాకంలో వేసి తీసేసానండి. చూడండి. ఇప్పుడు ఇలా కోవా వేసేసుకోవాలండి. మనం ఇంట్లోనే చేసుకున్నాం, రెడీ చేసేసుకున్నాం, షుగర్ వేయకుండా. మామూలుగా అయినా మీరు వేసుకోవాలనుకుంటే మామూలుగా బయట నుంచి తెప్పించుకునే వేసుకోండి. తర్వాత ఇలా పాకం అంతా వేసేసుకుంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. కోవా వేసి ఇలా చేసేసుకోండి ఎప్పుడైనా, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో, చాలా జ్యూసీగా ఉంటుంది. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. తప్పకుండా మీకు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా రన్ చూసే ముందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ కామెంట్.